భారతదేశంలో భగవంతుని నిజరూపం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే కనిపించే ఏకైక ఆలయం ఇది. మిగిలిన సంవత్సరమంతా విగ్రహాన్ని 7 మందపాటి గంధపు పొరలతో కప్పి ఉంచుతారు. ఈ కథ భగవంతుడైన విష్ణువు యొక్క అత్యంత ఉగ్ర అవతారమైన నరసింహస్వామికి సంబంధించినది. హిరణ్యకశిపుని వధించిన తరువాత కూడా నరసింహస్వామి క్రోధాగ్ని మరియు ఉగ్రరూపం శాంతించలేదు. దీనివల్ల ఆయన తాపానికి లోకమంతా దహించుకుపోసాగింది. భక్త ప్రహ్లాదుడు మరియు ఇతర దేవతల ప్రార్థన మేరకు తన తాపాన్ని శాంతింపచేసుకోవడానికి నరసింహస్వామి ఈ సింహాచలం పర్వతంపై శాశ్వతంగా నివసించారు. కానీ ఆయన ఈ విశాలమైన మరియు ఉగ్రరూపం శతాబ్దాల పాటు ఈ పర్వతంపైనే ఉండిపోయింది మరియు కాలక్రమేణా మట్టి రాళ్ల కింద కూరుకుపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజు పురూరవుడికి నరసింహస్వామి స్వయంగా కలలో కనిపించి తన స్వయంభూ విగ్రహం ఈ కొండపై మట్టి కింద ఉందని దాన్ని వెలికితీసి